ముందుగా పెట్రోల్ కొరత ప్రజల వెత హైదరాబాద్ ఇప్పటికి కూడా ఇవాళ కూడా ఎందుకు ఇట్లా వస్తుంది ప్రజల ఆందోళన దూరం చేయండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇతర మంత్రులు కూడా వీళ్ళంతా ఆదేశాలు ఇచ్చారు. అయితే అధికారులు ఆందోళన చెందక్కర్లేదని చెబుతున్నప్పుడు కూడా ఎందుకు ప్రజలు ఇంత కలవరపడుతున్నారు? ప్రభుత్వాన్ని నమ్మటం లేదా లేక ప్రజల అమాయకత్వమా? ఏమిటి ఆందోళన కారణం ఏంటి? ముందుగా కౌశిక్ గారు మీరే చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత ప్రజల్లో ప్యానిక్ అవుతున్నారు? అంటే ప్రభుత్వాలని మీరు కావచ్చు కేంద్రం కావచ్చు నమ్మట్లేదా లేకపోతే ప్రజలు కంగారు పడుతున్నారా? సార్ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, స్టీఫెన్ రవీంద్ర గారు సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారు చాలా స్పష్టంగా 60 రోజులకు సరిపోయిన నిధులు, అదేవిధంగా డీజిల్ కావచ్చు పెట్రోల్ సంబంధించినటువంటి కొరత ఏమి లేదు, రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయి, అనవసరంగా గందరగోళం క్రియేట్ కావాల్సిన అవసరం లేదు, అనవసరం కొంతమంది గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా ఏదో విష ప్రచారం చేయడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొన్న మాట వాస్తవం. అది తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో తూర్పు గోదావరి కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కూడా ఇట్లాంటి వదంతులు వచ్చినాయి, అక్కడ కూడా ఇట్లాంటి ఇబ్బంది ఎదురవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా అదే డీజిల్ కావచ్చు పెట్రోల్ ఉన్నాయి. అదే కాకుండా క్రెడిట్ సంబంధించినటువంటి ఏదైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కావచ్చు, బంకులకు క్రెడిట్ రూపంలో ఇచ్చేది అది ఈ 2-3 రోజుల తంది ఇవ్వకపోవడంతో ప్రధానంగా సమస్య వస్తుందని చెప్పేసి పెట్రోల్ బంకుల యజమానులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో, అదే కాకుండా ఆయిల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చలు చేసి దాన్ని కూడా కాదు ఈ గందరగోళానికి కారణం కేంద్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వ సంస్థలా లేక రాష్ట్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వ అధికారులా ఏంటి? అసలు ఇంత గందరగోళంగా ఇవాళ కూడా ఇప్పటికి కూడా పొద్దున్నే వస్తుంటే అనేక చోట్ల క్యూలు గందరగోళాలు కనపడతా ఉన్నాయి కదా. ఎవరిది వైఫల్యం? మోడీ గారు డిక్లేర్ చేశారు అన్నిటికీ సిద్ధంగా ఉండాలనగానే వచ్చిన కంగారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిల్వలు ఉంచడంలో సివిల్ సప్లైస్ వారు కానీ వాళ్ళంతా చేయలేకపోవటమా? ఏ కారణం? సార్ ఇక్కడ ప్రధానమంత్రి గారేమో వాస్తవాలు వివరించారు. కరోనా లాంటి పరిస్థితులు వచ్చే అవకాశం కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది తప్పుగా ప్రచారం చేసే ప్రయత్నం జరిగింది. ఇందులో ప్రధానంగా సార్ కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం తప్పు. ఎందుకంటే కొంత సంక్షోభ సమయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా సార్ అంటే ఆయిల్ కార్పొరేషన్లు అదేవిధంగా కొంత క్రెడిట్ రూపంలో ఇచ్చేవాళ్ళట. ఈ 2-3 రోజుల ఆ క్రెడిట్ అనేది ఇవ్వకపోవడంతో చాలా బంకులు అదే పెట్రోల్ డీజిల్ తెచ్చుకోలేకపోయారు, నిల్వలు పెట్టుకోలేకపోయారు. దాంతో ప్రధాన సమస్య ఎదురైందని చెప్పేసి నిన్న పెట్రోల్ బంక్ యజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఆయిల్ కంపెనీలంటూ అధికారులతో మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కారం లభించింది. సరే ఈ రోజు వరకు ఉండొచ్చు ఆ సమస్య పరిష్కారం, అదే కొంత ఇబ్బంది రేపటి చేత పూర్తిస్థాయి పరిష్కారం లభించబోతా ఉంది. అదే కాకుండా సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ ఒక్కనే కాదు, గుజరాత్ లో అహ్మదాబాద్, అదే కాకుండా సూరత్, తర్వాత చాలా దగ్గర అక్కడ కూడా సమస్య ఉంది. తెలంగాణలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి కావచ్చు, మధ్యప్రదేశ్ ఇండోర్ మీ తప్పు లేదంటారు. మరి అన్ని రాష్ట్రాల్లోనే ఎందుకు వచ్చింది ఆ సమస్య? సార్ ఇప్పుడు మా తెలంగాణలో అయితే మీ సమస్య గుర్తించినాము, యజమానులతో మాట్లాడినప్పుడు నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, పట్టి కుమార్ గారు కావచ్చు, స్టీఫెన్ రవీంద్ర గారు మాట్లాడినప్పుడు యజమానులు చాలా స్పష్టంగా చెప్పారు. సార్ క్రెడిట్ అనేది 15 రోజుల వరకు ఇచ్చేది, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వకపోవడం మూలంగా చాలా బంకులలో క్రెడిట్ మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఉన్నారు. మేము కూడా చాలా మంది క్రెడిట్ ఇస్తాం కాబట్టి దాంతో చాలా మంది అదే స్టాక్ కాబట్టి దీన్ని పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయింది. కాబట్టి ఇది ఒక్క రోజులో ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రేపు మీరు చెప్పింది కరెక్ట్ అవ్వాలని ఆశిద్దాం. కిషోర్ గారు ముందుగా కుమారెడ్డి గారు మీకు, అట్లాగే రాకేష్ గారికి, కౌశిక్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. సరే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు దక్షిణాసియాలో వెస్ట్ ఏషియాలో ఏదైతే జరుగుతుందో, సౌత్ ఏషియా కాదు వెస్ట్ ఏషియాలో ఏదైతే జరుగుతుందో యుద్ధం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీటి మధ్యలో మనం చూస్తూనే ఉన్నాం. హోర్ముజ్ స్ట్రైట్స్ అది బంద్ చేయడం కానీ, అందులో నుంచి బయటికి రావడం కష్టం అవడమే కానీ, ఆయిల్, గ్యాస్ అనేవి కొంచెం ప్రపంచం మొత్తంలో టైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు వచ్చినప్పటి నుంచి ఇక మీకు ఇట్లాంటి సంక్షోభాలు ఏ వచ్చినా కానీ జనాల్లో కొంచెం అలజడి ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుని ఇంకొంచెము ఇది చేయడానికి అవకాశం ఉంటూనే ఉంటుంది కొంతమందికి. నిజంగానే అంటే జనాల్ని భయపెట్టే కానీ లేకపోతే ఇంకొకటి చేసే కానీ అలజడికి గురి చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలి మ్యాక్సిమం అంతకైతే. సో ఇప్పుడు చూడండి, మనకి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని చెప్పి ఒక 50 నుంచి 75 రోజుల మధ్యలో
ఆయిల్ రిజర్వ్సే కాకుండా వీళ్ళ దగ్గర ఇప్పుడు బోట్స్లో షిప్స్లో మనకి ఉన్న కెపాసిటీసే కానివ్వండి అన్ని కలిపి ఒక 70 రోజుల వరకు మనకి ఆయిల్కి ఎటువంటి కుదవలేదు, పెట్రోల్ డీజిల్కి అయితే అని చెప్పి గవర్నమెంట్ చెప్తూనే ఉంది. నిన్న తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వారు విడుదల చేసిన ప్రకటన వాళ్ళు కూడా చెప్పారు ప్రకటన ఇవ్వట్లేదు అనట్లేదు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ చెబుతోంది. కానీ జనం ఎందుకు నమ్మట్లేదు అంటే ప్రభుత్వాల విశ్వసనీయత పడిపోయిందా లేక ప్రజల అమాయకులా అనేది నా ప్రశ్న. మేబీ మీడియా విశ్వసనీయత కాస్త ఎక్కువ ఉందేమో సార్ మాకన్నా. మీడియా విశ్వసనీయత మేము కాదు అక్కడ జరిగిందని చూపించాను తప్ప మీరు మీకు కొరత వచ్చేసింది వెళ్ళండి నేను చెప్పలేదు. లేదు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు మాతో అగ్రి అయ్యారు కదా, సో మీడియా కూడా చెప్తోంది అని అంటే మేబీ మా మీద లేని విశ్వసనీయత మీ మీద ఉండడంతో తప్పనిసరిగా ఈ కంట్రోల్లోకి వస్తుందని నేను ఆశిస్తున్నాను ఈరోజు. సో ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. నిన్న నేను కూడా సిటీ మొత్తం తిరిగాను యాక్చువల్లీ, అంటే వేరియస్ పనుల మీద. అంతటా కూడా మీరు చెప్పినట్లుగానే లైన్లు, మీరు చూపిస్తున్నట్టుగానే లైన్లు ఉన్నాయి. కానీ నిన్న నేను మాత్రం కొట్టించలేదు, ఎందుకంటే అది 1/4 వచ్చినా కానీ కారులో నాకు ఇంకా ఒక 100 కిలోమీటర్లు 150 కాబట్టి అక్కడ వెళ్ళి ఎవరో ఒకరితో చెప్పించుకునే ఉన్నా వేరే చాలా జాగ్రత్తగా ఉన్నాం, అవసరమైతే ట్రిప్పులు కట్ చేసుకుంటున్నాం. అందుకే సార్ ఇప్పుడు కొంతమందికి నిజంగానే అవసరం ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. ఈ సమయంలో మనం ఆ సిస్టమ్ మీద ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు అని నాకైతే అనిపించింది. నేనైతే ఆ విధంగానే నడుచుకున్నాను నిన్న. ఇంకొక 24 hours ఇంతకుముందు కౌశిక్ గారు కూడా అన్నారు మేబీ రేపటి పొద్దునికల్లా ఇదవచ్చు అని. అయితే ఒక్కటి వారు కూడా చెప్పారు, నేను కూడా చదివాను, మన అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రెడిట్ మీద ఇవ్వడము అంటే ఇప్పుడు మీకు తెలిసిందే, గ్యాస్ అయినా కానీ డీజిల్ అయినా పెట్రోల్ అయినా ఇవన్నిటి మీద కొంచెం జనాల్లో ఒక అనుమానము అనేది ఏర్పడినప్పుడు, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఈ ఓవర్ గా బుక్ చేసి ఓవర్ గా స్టాక్ చేసి మనం చూస్తూనే ఉంటాం సార్. హోర్డింగ్ అంటాం. నిన్న మిత్రులు చెబుతున్నారు ఎల్పీజీ కమర్షియల్ ది ఇదివరకు 2000కి వచ్చేది ఇప్పుడు 8000కు బ్లాక్ లో తీసుకుంటున్నారు. ఎందుకంటే బ్లాక్ లో అమ్మడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్ కంపెనీస్ కూడా ఏమంటున్నాయంటే ముందైతే మీరు పైసలు కట్టండి బాబు, నిజంగానే మీకు ఇమీడియట్ గా అమ్ముకుని పైసలు చేసుకోగలిగేది అయితే ముందు కెపాసిటీకి పైసలు కట్టండి. అందుకని క్రెడిట్ మీద ఇప్పుడు ఉన్నదానికి ఆజ్యం పోసినట్టు అవుద్ది. ఇప్పుడు క్రెడిట్ మీద ఇస్తున్నారంటే నేను 10 సిలిండర్లు తీసుకొచ్చుకుంటాను, ఇంకొక 10 లీటర్లు ఎక్కువ తెచ్చుకుంటాను అనే టైప్ లో ఉంటది కదా. వాళ్ళు ఆ స్టెప్ తీసుకున్నారు. దాన్ని కొంచెము ఇక్కడ ప్రొపగాండా కొన్ని చోట్లలో ఉంది సార్, కొన్ని చోట్లలో ఉంది దేశంలో, మరి కొన్ని చోట్లలో లేదు. అది కూడా గమనించాలి. ఇప్పుడు దేశం మొత్తంలో మనకేదో అసలు దేశంలోనే పెట్రోల్ డీజిల్ లేదనేది కాదు, వేరే చాలా చోట్లలో లేదు. ఎలక్షన్ రాష్ట్రాల్లో జాగ్రత్త పడ్డారేమో మిగతా రాష్ట్రాల పాలిటిషియన్స్ ఎట్లాగో పాలిటిక్స్ చేస్తూనే ఉంటాము యువతల అవతల. మీ మీడియా వారు కొంచెం నిజాలు కాస్త ముందు పెట్టి సజెషన్స్ ఇస్తే తప్పనిసరిగా ఇది కంట్రోల్ అవుతుంది నేను ఆలోచిస్తుంది. ఓకే, పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. ఎట్లా ఉంది ఈ పెట్రోల్ సంక్షోభం ఉందా లేదా, అనవసరంగా కంగారు పడుతున్నారా, లేదా కేంద్ర రాష్ట్రాలు ఇద్దరు బాగా పనిచేసుకుంటున్నాం అని చెబుతున్నారు, మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ మీద విశ్వసనీయత తగ్గుతోందా పెరుగుతోందా? నమస్కారం అండి. నమస్కారం. ఒక మామూలు సివిలియన్ గా మాట్లాడుతున్నాం మనము. ఇక్కడ హైదరాబాద్ లో మేము చూస్తున్నాం కదా, 100% అది ఏ ప్రభుత్వము. ఇప్పుడు కౌశిక్ గారు చెప్పారు 60 రోజులకు నిల్వలు ఉన్నాయనేసి. యాక్చువల్లీ ప్రపంచంలో చైనా దగ్గర తప్పితే ఎవరి దగ్గర 60 రోజుల దగ్గర నిల్వ లేదు. చైనా దగ్గర ఒక్క దగ్గర మాత్రం ఉంది, అది నేషనల్ మీడియాలో నేను చూశాను వాళ్ళ డిబేట్. ఓన్లీ చైనాలోనే ఉంది. కౌశిక్ గారు కూర్చొని మన దగ్గర 60 రోజుల నిలువ ఉన్నదని చెప్పేసింది ఇప్పుడు నేను విన్నా. అంటే నిన్న ఒక మిత్రుడు ఒక వీడియో చేశారు, ప్రధానమంత్రి గారు అవసరమైన నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదు అన్నప్పుడు ఎక్కడ ఎన్ని రోజులకి నిల్వలు ఉన్నాయని చెప్పలేదు అనేది. ఇంకోటి సార్, మన 22 నౌకలు అక్కడ ఉన్నాయి, 22 నౌకలలో 2 వచ్చినాయి, 20 ఇంకా అక్కడనే ఉన్నాయి కదా సార్. మన దాంట్లో చేస్తారంటున్నారు కదా, ఏడ చేస్తున్నారు సార్. మనము ప్రజలకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రజానాయకుల మీద నమ్మకం వెళ్ళిపోయింది సార్, అందుకే టెన్షన్ పడుతున్నారు. లేకపోతే ఎందుకు టెన్షన్ పడతారు? వీళ్ళు చెప్పే అబద్ధాలకు ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది మొత్తం ఇప్పుడు మా సొంటోళ్లకు. అంతేనా? మోడీ గారి మీద అంత నమ్మకం ఉంటది కదా, మోడీ గారు సార్ 11 ఏళ్ల నుంచి చూస్తున్నాం ఆయన ఎన్నిగనం నిజాలు చెప్తున్నాడు. చూసి మాకైతే చాలా అయిపోయింది సార్. మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెబుతున్నారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదే అర్థం అవ్వట్లేదు సార్. మన ప్రజలను ఎందుకు మనము ఉన్నది ఫ్యాక్ట్ చెప్తే ప్రజలు కూడా దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటారు కదా సార్. అంటే ఒక పక్కేమో కట్టెలు పెట్టుకోండి అంటారు, ఇంకో పక్కేమో ఏంటి చెప్తాను అంటే మాట్లాడుతున్న మిత్రుడు కాబట్టి సార్. ఇప్పుడు
ఒకటే అంటే అది అయిపోయింది మొత్తం మాట్లాడేది. రైట్, జయప్రకాష్ గారు ఒకరు లైన్లో ఉన్నారు. జయప్రకాష్ గారు నమస్కారం. థ్యాంక్ యూ. మన ఇందాక ఆయన పేరు పవన్ గారు. ఓకే, జయప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. నేను నిన్న చెన్నై నుంచి వచ్చాను. ప్లీజ్. చెన్నైలో ఎక్కడ క్యూ లేవు. సో ఎలక్షన్ పుణ్యమాని ఎలక్షన్ పుణ్యమో మరి ఏమో తెలియదు. గ్యాస్ ప్రాబ్లం ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు 10 రోజుల క్రితం నుంచే ఉందా? చిన్న చిన్న షాపులన్నీ బంద్. ఎల్పిజి మూలంగా ఈ ఇడ్లీ కొట్లు ఇవన్నీ ఏమీ లేవు. మరేది కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన కాదు మిత్రమా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన కిషోర్ గారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన కౌశిక్ గారు ఇద్దరు అబ్బెబ్బెబ్బే ఏం లేదు కంగారు పడద్దు అన్నట్టు చెబుతున్నారుగా. నిద్రపోతున్నారు ఇద్దరు. అట్లా తప్పు మరి అంతే కదా వాళ్ళు సార్. చెప్పేది కరెక్టా కాదా? మా ఇంటి దగ్గర ఒక 10-15 షాపులు క్లోజ్ సార్. చిన్న వాళ్ళు అయ్యో చిన్న ఇడ్లీ కొట్ల వాళ్ళు 10 రోజుల నుంచి లేదు. ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న షాపులు హోటల్స్ మట్టుకు నడుస్తున్నాయి. 8,000 రూపాయలు చొప్పున కొంటున్నారని నిన్న మా సాయంత్రం వాకింగ్ లో ఒక మిత్రుడు ఎల్పిజి అయితే లేదు సార్. పెట్రోల్ ఇక్కడ లైన్లు కనబడుతున్నాయి హైదరాబాద్ లో, చెన్నైలో లేదు సార్. బీజేపీ ప్రతినిధి చెప్పాలి. దానికి కారణం చెప్పాలా? తమిళనాడులో ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉంది? కాదు, మిగతా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని ఇందాక లిస్ట్ చదివారు కౌశిక్ గారు. రాష్ట్రాలకు మనం ఎలక్షన్ ఎక్కడ లేదు అక్కడ ప్రాబ్లం ఉంటుంది సార్. ఎలక్షన్ చోట ప్రాబ్లం ఉండదు. సో ఈ విషయంలో మరి బీజేపీ వారి క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది. వాళ్ళు జాగ్రత్త పడాలి. రైట్. ప్రాబ్లం చేసిందే మోడీ గారు కదా ఇజ్రాయెల్కి వెళ్ళి. మధ్యలో ఇజ్రాయెల్కి వెళ్ళే దానికి ఇంకే సంబంధం అబ్బా. మళ్ళీ అది కొత్త వెళ్తున్నారు మీరు. రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొమ్మినేని శ్రీనివాస్ సార్ మీకు, అదేవిధంగా మిత్రుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా మార్నింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో అంటే ప్రస్తుత సిచ్యువేషన్ పెట్రోల్కు లైన్ ఉంది సార్. నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా నా కార్లో పెట్రోల్ పోసుకోవడానికి లైన్లో నిలబడ్డాను సార్. అది కూడా గవర్నమెంట్ బంకులో, ప్రైవేట్ బంకులో కూడా కాదు, గవర్నమెంట్ బంకులో. చిన్న చిన్న బంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూసేశారు సార్. అంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ అయిపోయింది, వాళ్ళు క్లోజ్ చేశారు, మళ్ళీ సప్లై లేదు సార్. మన నిన్న ఏదైతే శ్రీనగర్ కాలనీలో ఉంటుంది బంకు, అది మధ్యాహ్నం మూసేసి మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాక్ రావడానికి ముందుగానే జనం నిలబడుతున్నారు, చాలా మంది క్లోజ్ చేసి పెడుతున్నారు సార్. నిన్న అంటే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ తీసుకుందాం సార్. మంత్రి గారి స్టేట్మెంట్, నిన్న కన్జ్యూమ్ అయింది 17,898 లీటర్స్ కన్జ్యూమ్ అయింది. అంటే కిలోస్ లెక్క క్యాలిక్యులేట్ చేస్తారు. యాక్చువల్గా జనరల్గా అయితే మాత్రం మనకు 17,246 కిలోస్ ఆఫ్ ఆయిలే యూజ్ కావాలి. అంటే ఎక్స్ట్రా కిలో లీటర్స్ యూజ్ కావాలి. ఎక్స్ట్రా ఎంత అయిందంటే 652 కిలో లీటర్స్ ఎక్స్ట్రా నిన్న కన్జ్యూమ్ అయింది సార్. ఎక్కువ వాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు చరణ్ గారు ఏమో మన దగ్గర చాలా నిల్వలు ఉన్నాయన్నారు. మంత్రి గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 16,000 కిలో లీటర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది అని చెప్పి. 1 డే సార్. ఇప్పుడు 17,000 ఒక రోజుకు వాడినప్పుడు 1 డే కూడా ఒక రోజులో అదే కదా సార్. ఇది కొంచెం పానిక్ సిచ్యువేషన్ సార్. ఒకవేళ రెగ్యులర్ గా వాడేది కూడా చెప్పారు 17,246 కిలో లీటర్స్ వాడతారని చెప్పారు. అంటే సప్లై వస్తా ఉంటది కదా, సప్లై వస్తుంది. బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ మాత్రం 16,000 కిలో లీటర్స్ అని చెప్పేసి మంత్రి గారు చెప్పారు సార్. మీరు నేను చెప్పడం కాదు. ఈ రోజు ఉన్నటువంటి స్టేట్మెంట్, పేపర్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్, మీడియా స్టేట్మెంట్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కు చాలా కొరత ఉంది సార్. దానికి ఎవరు అవసరం లేదు సార్. ముఖ్యమంత్రి గారు దానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పేయడం జరిగింది. సూర్య భగవాన్ని నమ్ముకోవాలి, అందరు రాళ్లతోటి మంటలు రాజేసుకొని పొయ్యిలు వెలిగించుకోవాలని చెప్పి సరదాగా వ్యంగ్యంగా. సార్ నేనేమంటున్నా అంటే, సూర్య భగవాన్ ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పొద్దు కదా సార్. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వ్యంగ్యంగా అన్నా కానీ అది పబ్లిక్ ను ప్యానిక్ చేయడమే కదా. అంటే మా దగ్గర నిలవలు లేవు, వ్యంగ్యంగా ఎందుకంటారు సార్, ఆయన దగ్గర లేనప్పుడే కదా అనేది. కాబట్టి సూర్య భగవాన్ కు ప్రణామకారులు ఆయనతోటి సూర్య భగవాన్ తోటి నడవాలంట మనము. నెక్స్ట్ రాళ్లతోటి కొట్టేసి పొయ్యిలు వెలిగించుకోవాలి, పురాతన కాలంలో వెళ్ళిపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. గ్యాస్ ఎక్కడ ఉంది సార్? మరి కట్టెల పొయ్యిలు తెచ్చుకోమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. గ్యాస్ లేదని స్పష్టంగా చెప్తున్నారు. ఆయన డైరెక్ట్ చేతులు ఎత్తేస్తాడు సార్. దేనికి ఆయన మొహమాట పడాడు. ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘం మీటింగ్ పెట్టి, మాకు రాష్ట్రంలో పైసలు లేవు, నా బట్టలు చింపుకుంటారు, నన్ను గుంజుకపోతారని అడుగుతాడు. నాకు పైసలు ఎవరు ఇస్తలేరు, బ్యాంకులలో పోతే చెప్పుల దొంగలు చూస్తున్నాను ఆయన డైరెక్ట్ చెప్పుకుంటాడు సార్. లేదు పాతే కదా సార్ ఆయన చెప్పేదే. నిన్న అయితే సూర్య భగవాన్ ఉంది అయితే నేను చెప్పలే కదా సార్. ఆయన నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే, కంప్లీట్గా అంటే ఈరోజు రాష్ట్రంలో కొరత ఉన్నది. ఇంతకుముందు మిత్రులు ఎవరో చెప్తూ ఏదైతే
తమిళనాడులో లేనటువంటి సమస్య ఓన్లీ తెలంగాణలో ఉంది అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలంగాణ కనిపిస్తుంది మరికొన్ని రాష్ట్రాలు. సరే ఇప్పుడు ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి, ఆ విజువల్స్ కూడా పక్క రాష్ట్రాలే అంటే మనం ఏం చేయలేం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇప్పుడు బేగంపేట నుంచి వచ్చి ఉంటే హెచ్పిఎస్ దగ్గర మొత్తం స్కూల్ దగ్గర మా పిల్లల్ని డ్రాప్ చేశాను సార్. బేగంపేట హెచ్పిఎస్ లో మొత్తం పెద్ద లైన్ ఉంది సార్. అక్కడ కూడా చాలా పెద్ద లైన్, ట్రాఫిక్ జామ్ ఉంది సార్. మీకు శ్రీనగర్ కాలనీలో ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నా, పెట్రోల్ బంక్ దగ్గర ట్రాఫిక్ జామ్. కాబట్టి ఎక్కడికక్కడ కూడా బంకుల దగ్గర లైన్ ఉన్నది సార్. అంటే ఇది ఎవరు అంటే కేవలం యుద్ధం కారణమా, లేకపోతే ప్రభుత్వాల వైఫల్యమా, లేకపోతే ప్రభుత్వాల మీద విశ్వాసం తగ్గడమా, యుద్ధం ప్రజలకు గందరగోళం ఇప్పుడు మనము సరే గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పనిచేసినప్పుడు నిల్వలు పెట్టలేకపోయింది, వాళ్ళు ఏం చేయలేకపోయారు అనేది ఒక ఆరోపణ అయితే, గత 12 ఏళ్ళుగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కూడా ఈ రాష్ట్రానికి తగినటువంటి నిల్వలు అది యూరియాలో లేవు, పెట్రోల్లో లేవు, అంటే డీజిల్లో లేవు, గ్యాసులు లేవు. నేనేమంటానంటే ఎవరి దగ్గర ఉన్నాయంటే మళ్ళీ అదాని అంబానీ కంపెనీల దగ్గరనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర రిఫైనరీస్ ఉన్నాయి కదా సరే. ఇప్పుడు రష్యా నుంచి కొన్నటువంటి ఆయిల్ భారతదేశానికి వస్తుందా, విదేశాలకు సప్లై అవుతుందా? నేనేమంటే రష్యా నుంచి మన ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ పోయి, మన ఇంధన శాఖ మంత్రి పోయి పర్చేజ్ చేసుకొని వచ్చిండు రష్యా దగ్గర నుంచి వెళ్ళిపోయేది ఏది ఆయిల్ తీసుకొని వచ్చిన తర్వాత భారతదేశానికి సప్లై కావన్నా, బయట దేశాలకు సప్లై కావన్నా, బయట దేశాలకు సప్లై అవుతుంది. ఎట్లా? అవును సార్, అవి రిఫైనరీలకు పోతున్నాయి, మన ఇండియాలోకి రావట్లేదు మనకు రష్యా చమురు. నేనేమంటానంటే మొత్తం కావాలంటే మీరు డేటా తీసుకోరు సార్, నేను చెప్తున్నది కాదు. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్గా దేశంలో అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటే కొరత ఉన్నది నిజమే అంటుంది సార్. నిజం లేనిదైతే నేనేమంటా అంటే మీరు అన్నారు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ఎందుకు బంద్ అయింది, డొమెస్టిక్ గ్యాస్ కూడా ఎందుకు దొరుకుతలేదు. డొమెస్టిక్ గ్యాస్ లో డబ్బులు కట్టిన తర్వాత సార్ మీకు కావాలంటే గూగుల్ పే, ఫోన్ పే అంత ప్రాబ్లం రాలేదు సార్. మీకు చూపిస్తా సార్. ఇప్పుడు నేను ఏమంటాను అంటే నా దగ్గర మెసేజ్ ఉన్నది, ఆ మెసేజ్ కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఏమైంది, ఆ గూగుల్ పే జీపే చేస్తే అది కూడా బౌన్స్ అవుతున్నాయి సార్. ఆ పైసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు మీరు పోయి గూగుల్ పే జీపే నుంచి చేసుకోవాలని చెప్పేసి ఉన్నది. ఎవరైనా చేశారు సార్, చేస్తే అది బౌన్స్ అయింది. ఆ డబ్బులు వచ్చినప్పుడు తీసుకోవాలి. అవి ఏడపోయినా అంటే దేవుని అకౌంట్లోకి పోయినాయి, వెనక్కి వచ్చేస్తాయి సార్. ఎప్పుడు వస్తాయి తెలియదు. కాదు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తేనే వెళ్తాయి, లేకపోతే వెళ్ళవు. నో సార్, అట్లా లేదు. అది అకౌంట్లోకి వెళ్ళి అంటే ఆయన అకౌంట్ నుంచి కట్ అయింది, అవ్వకూడదు కదా. కట్ అయింది సార్, కట్ అయింది కానీ బుక్ కాలే. మళ్ళీ ఆయన డబ్బులు కట్టేసి అది చేశారు సార్. వాళ్ళు చెప్పనివ్వండి సార్. నేనేమంటానంటే సార్ స్వయంగా కేంద్ర ప్రభుత్వమే గ్యాస్ కొరత ఉన్నది అని చెప్పింది. ఒకటే రిక్వెస్ట్ సార్ మీ ద్వారా, సాక్షి ద్వారా నేనేమంటానంటే సరే ఇవన్నీ ఉన్నా సిచ్యువేషన్లు ఉన్నా కానీ మనం ఎదుర్కోవాల్సిందే. కానీ ఒకటి ఏంటంటే మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అది మెట్రో ట్రైన్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు కావచ్చు, జాయింట్ ట్రావెలింగ్ చేయడానికి ప్రజలు కొంచెం అది నిర్ణయం తీసుకోవాలి, సలహాలు తీసుకోవాలి. అదేవిధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ సైడ్ మనం డైవర్ట్ కావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది వారు ఎన్ని రోజులు జరుగుతుంది అనేది ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు నేనేమంటానంటే ఆరోపణ చేసినంత మాత్రం దానికి సొల్యూషన్ అయితే రాదు కదా సార్. కానీ ప్రజల దృష్టికి అయితే తీసుకోవాలంటే తప్పకుండా దాన్ని బలంగా మనం తీసుకోవాలి. ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి, జాగ్రత్త బయటకు వెళ్ళాలి. జానకిరామ్ గారు నమస్కారం, మాట్లాడండి.